ఒక గ్లాసుడు పల్లీలు అయితే చాలు. ఇవి ఎంచుకోవాలి మంచిగా. ఇవి ఇక ధనియాలు, దాల్చిన చెక్క, ఇది బగారాకు, ఇవన్నీ ఎంచుకోవాలి. మంచిగా అయిన వాళ్ళే ఇది చేయాలి. ఇది పక్కకు తీసాలి, గ్రైండర్ పెట్టాలి. మనం ఇవాదాక పట్టిన చూడు, ఎంచిన చూడు, అవన్నీ వేయాలి. ఏంటి చింతపండు వేయాలి. ఇది చాలు. ఉప్పు తగినంత. ఇక కారం ఎవరిష్టం వాళ్ళు తిన్న తీసుకోవచ్చు. కొంచెం ఇక గ్రైండర్ పట్టుకోవాలి మెత్తగా. ఇట్లా బగారాకు, ఇది మన కస్తూరి మెంతి, లవంగాలు, 2 ఆలకులు, వంకాయ కూరకు, కరివేపాకు, అల్లం వెల్లిపాయ కొంచెం, ఇంకో 1/2 కిలో వంకాయలకు ఒక సగం, ఒక చిన్న గ్లాసు సగం, ఒక గ్లాస్ పోయాలి, మళ్ళీ సగం పోయాలి. 1/2 కిలోకు మస్తు అవుతుంది. ఇంకో జీలకర్ర, ఆవాలు, ఇంకో బగారాకు, ఇంకో ఆలకాయలు, లవంగాలు, ఇంకో ఇది కస్తూరి మెంతి, ఇంకో అల్లం, కరివేపాకు. పసుపు గోల్లో పోవాలి, పసుపు వేసుకోవాలి, అవన్నీ వేసుకోవాలి. వంకాయ వేసుకోవాలి. చిన్నగా కొంచెం 5 నిమిషాలు చిన్న గోర్లే మంచిగా వంకాయలు మంచి గోర్లే. ఇక కారం వేయాలి. ఈ గ్రైండర్ బట్టి చూడు, ఇవన్నీ వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఒక కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత విసర పోసుకోవాలి. కారం అన్నది కొంచెం ఉడికినట్టు అవుతుంది. నూనెలా కలర్కి వచ్చినాయి కదా వంకాయలు. ఇక కారం కూడా కలర్కి వచ్చింది కదా. ఇక కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా అది ఇట్లా బాగా పోసిన కానీ మంచిగా ఉంటుంది. సారీ వంకాయ ఉడతాయి కదా. కుండల వంకాయ కూర రెడీ. ఇంకొక 5 నిమిషాలు కావాలి. ఒక 5 నిమిషాలు అయితే అవుతుంది. ఉడికినట్టు కొత్తిమీర వేసుకోవాలి. కూర ఉడికింది. ఒక చిట్కా అంతా చక్కెర వేసుకోవాలి. సూపర్ ఉంటుంది. ఇక వంకాయ కూర రెడీ. కుండల గుత్తి వంకాయ కూర రెడీ.